Hello my dear friends, welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 17th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు రివిజన్, వొకాబులరీ, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ నిన్న మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్ని చాలామంది రెస్పాండ్ అయ్యారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి సొల్యూషన్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అసైన్మెంట్ సొల్యూషన్తో ఈరోజు మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎవరెవరైతే అట్లీస్ట్ 2 ఆన్సర్లు కరెక్ట్గా చేసినా యూ ఫీల్ బెటర్. సో మీకు బాగా ఇంకొంచెం మీరు ట్రాక్లో రావాల్సి వస్తుంది అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. సో వీ విల్ డిస్కస్ విత్ ద అసైన్మెంట్ సొల్యూషన్. సో నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్కి సొల్యూషన్ ఏంటి అన్నది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరెవరైతే నిన్న అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఎక్కడ పోయింది అన్నది మీరు చెక్ చేసుకోండి. అలానే ఆన్సర్ చేయలేకపోయిన వాళ్ళు నేర్చుకోండి. రైట్, సో నేను ఇచ్చిన క్వశ్చన్ చూద్దామమ్మా. 4 years ఆఫ్టర్ ఇండియా వాక్డ్ అవే ఆఫ్ ద అన్నాడు. చూసారా, వాక్డ్ అవే ఆఫ్ ద అని ఎందుకంటాం మనం? ఓకే, వాక్డ్ అవుట్ ఆఫ్ ద, దట్ మేక్ సెన్స్. సో వాక్డ్ అవుట్ ఆఫ్ ద రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, RCEP నుంచి వైదొలిగింది. ఓకే, వాకౌట్ చేసింది అంటారు కదా, అంటే ఏంటి? వెనుదిరగడం, విత్డ్రా అయిపోవడం అనే మీనింగ్. So that is walked out of the regional comprehensive economic partnership agreement. Neighbors, okay, so neighbors అనేది ఎలా వచ్చింది? శ్రీలంక, ఇది మనకి కామా తర్వాత ఇదేంటమ్మా, ఇది గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అంటే ఈ అగ్రిమెంట్ గురించి ఇస్తున్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సో పార్టిసిపుల్ ఫ్రేజ్ అంటే ఎలా రావాలి? నెయిబరింగ్ అని రావాలి. నెయిబరింగ్, దిస్ షుడ్ బి యువర్ కరెక్ట్ వే. ఓకే, నెయిబర్స్ అనేది నౌన్, నెయిబరింగ్ అనేది మనకి పార్టిసిపల్ ఫ్రేజ్. సో అది ఎలా ఉందంటే అగ్రిమెంట్, నెయిబరింగ్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ ఆర్ నౌ కన్సిడర్డ్. ఓకే, ఆర్ నౌ కన్సిడర్డ్ ఎట్లా వస్తుంది? సో అది యాక్టివ్ వాయిస్లో ఉందమ్మా, యాక్టివ్ వాయిస్. శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ ఆర్ నౌ కన్సిడరింగ్. ఓకే, యాక్టివ్ వాయిస్ కదా, అంటే ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉండాలి, ఎందుకంటే ఆర్ తర్వాత V1 + ing. ఆర్ నౌ కన్సిడరింగ్ ఛాన్సెస్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ ద 15 నేషన్ ట్రేడింగ్ బ్లాక్. ఓకే, 15 నేషన్ అనాలి, నేషన్స్ అనకూడదు, ఎందుకంటే ట్రేడింగ్ బ్లాక్. ఓకే, సో ఇది మనకి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తుంది. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ని మనం ఇప్పుడు సింగులర్గానే పెడతాం. ప్లూరల్ కావాలంటే నౌన్ ఉండాలి కదా. సో ఇది నౌన్గా ఫంక్షన్ చేసేటప్పుడు 15 నేషన్స్ అని చెప్పొచ్చు, కానీ అది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కదా. సో నౌన్ ఫ్రేజ్లో అది యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్కి మనకి ప్లూరల్ ఫామ్ ఉండదు కాబట్టి 15 నేషన్. అంటే ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీద మనకి ఎక్కువసార్లు క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇప్పుడు చూడండి, 24 hour జర్నీ అని అనాలి. 24 hour జర్నీ, అలా కాకుండా 24 hours జర్నీ అనకూడదు. ఓకే, 15 minute వాక్ అనాలి. ఇట్ ఈజ్ అ 15 minute వాక్ అనాలి, అంతేగాని 15 minutes వాక్ అనకూడదు. ఓకే, అలానే ఇంకా చాలా ఇట్లా యూనిట్స్ అని ఉంటాయి కదా. సో వీటిలో ఏం చేస్తారంటే జనరల్గా ప్లూరల్గా పెట్టేస్తుంటే మీరు దాన్ని సింగులర్గా మార్చుకోవాలి పక్కన నౌన్ వచ్చేటప్పుడు. రైట్, సో దిస్ విల్ ఫంక్షన్ యాజ్ అన్ అడ్జెక్టివ్. క్లియర్? రైట్, సో నెయిబరింగ్ అక్కడ మనం చేంజెస్ చేయాలి. రైట్, అలానే ఇక్కడ మనకి వాక్డ్ అవుట్, అలానే 15 నేషన్ ట్రేడింగ్ బ్లాక్. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ యెస్టర్డేస్ అసైన్మెంట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ రివిజన్ వొకాబులరీ. సో రివిజన్ వొకాబులరీలో నిన్న ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్ వెరీ ఫస్ట్ వర్డ్ ఏంటో చూద్దాం. వేరీ అనే వర్డ్ వచ్చిందమ్మా, WARY. వీళ్ళు చాలామంది బయట బోర్డ్స్ ఇళ్ళకి, పెద్ద పెద్ద ఇళ్ళకి బీవేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటాయి. బీవేర్ ఆఫ్ డాగ్స్ అని కానీ, లేదంటే బీవేర్ ఆఫ్ ఓకే స్నాచర్స్, దాని ఏమంటారు, థీవ్స్. బీవేర్ ఆఫ్ థీవ్స్ పబ్లిక్ ప్లేసెస్లో, బీవేర్ ఆఫ్ థీవ్స్ అని. అలానే కుక్కలు ఉన్నప్పుడు బీవేర్ ఆఫ్ డాగ్స్ అని కనిపిస్తుంటుంది. సో ఈ వేర్ అన్నది ఏంటమ్మా? సో ఆ వేరీ అనే వర్డ్, ఈ వేర్ అన్నది ఓకే దే ఆర్ రిలేటెడ్ టు సేమ్. సో వేర్ అన్నది, వేరీ అన్నది అర్థం ఏంటమ్మా? కాషియస్. సో వెన్ యు ఆర్ వెరీ కాషియస్ అబౌట్ సంథింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ వేరీ. WARY. సో దిస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ కదా. సో దీన్ని మనం యూజువల్గా యాడ్జెక్టివ్గా వాడుతుంటాం. సో కాషియస్కి మనకి దగ్గరగా ఉండే వర్డ్ని మనం ఇప్పుడు ఎంచుకోవాలి. కాషియస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండడం కదా. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, కేర్ఫుల్కి దగ్గరగా ఉన్న వర్డ్ సర్కమ్స్పెక్ట్.
సర్కమ్స్పెక్ట్ అంటే ఏంటమ్మా? సో వెన్ యూ ఆర్ కాషియస్ ఆర్ కేర్ఫుల్ అబౌట్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ సర్కమ్స్పెక్ట్. స్పెక్ట్ అంటే టు సీ, సర్కమ్ అంటే చుట్టూరు అంతా సరిగ్గా ఉందా లేదా అని మీరు జాగ్రత్తగా దేనైనా అబ్జర్వ్ చేసే క్రమాన్ని we call it as circumspect. That is the nearest meaning for the word careful or cautious. So all these words will be your synonyms. Next, apartheid. Apartheid అన్నది కొంచెం వర్ణ వివక్ష అని అంటాం తెలుగులో మనం చెప్పాలంటే దాన్ని వర్ణ వివక్ష. ఇంగ్లీష్లో రేషియల్ డిస్క్రిమినేషన్. సౌత్ ఆఫ్రికాలో ఏదైతే రేషియల్ డిస్క్రిమినేషన్ వైట్స్కి బ్లాక్స్కి మధ్య ఉండేదో వర్ణ వివక్ష కదా. సో జాతిని ఉద్దేశించి వాళ్ళు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు లాగా సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి ఆ వివక్షనే మనం అపార్థీడ్ అంటాం. సో అపార్థీడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రేసిజం అని చెప్పచ్చు. ఓకే, డిస్క్రిమినేషన్ అని కూడా అంటాం. ఓకే, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ యువర్ కలర్, రైట్? దట్ ఈస్ క్వైట్ పాపులర్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో దాన్ని ఉద్దేశించి మనకి అపార్థీడ్, నెల్సన్ మండేలా గారు గుర్తొస్తారు ఎప్పుడైనా అపార్థీడ్ గురించి మాట్లాడేటప్పుడు. సో హీ హ్యాస్ బీన్ అ ఫోర్ రన్నర్. సో అతనే దాన్ని ఆ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి, దానికి ఎగెనిస్ట్గా, రైట్? సో హక్కుల్ని కాపాడటానికి, నల్ల జాతీయుల హక్కుల్ని కాపాడడానికి ఆయన ఎంతో ఎనలేని కృషిని చేయడం జరిగింది, రైట్? సో దట్ ఈజ్ యువర్ అపార్థీడ్. అలానే ప్రీకర్సర్. ప్రీకర్సర్ కూడా నౌనే కదా. ప్రీ అంటే ఏంటి? బిఫోర్ కదా. సో సంథింగ్ విచ్ సర్వ్స్ యాజ్ ఎ ప్రీకర్సర్ అంటే ముందుగా మనకు ఒక హెచ్చరిక, ఒక సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో హెచ్చరిక అని కానీ సిగ్నల్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు వి యూస్. ఓకే, సో దాని దగ్గరకు ఉన్న వర్డ్ ఏంటి చూడండి, హార్బింగర్. ఓకే, హెరాల్డ్ అని కూడా చెప్పచ్చు, హెరాల్డ్, ఫోర్ రన్నర్. సో ఆల్ దీస్ ఆర్ నియరెస్ట్ మీనింగ్ వర్డ్స్. హార్బింగర్ అంటే ఏంటి? అదొక సంకేతం, ఒక సిగ్నల్, అంటే ఫ్యూచర్లో జరగబోయేదానికి ఒక సిగ్నల్ లాగా ముందుగానే మనకు ఒక సంకేతం ఇవ్వటాన్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రీకర్సర్. సో డి విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. అన్సేవరీ అనే పదాన్ని వాడాడు. సేవరీ అంటే మీకు తెలిస్తే ఇక్కడ చూసారా, దీన్ని మీరు స్ప్లిట్ చేయొచ్చు. అన్ అనే ప్రిఫిక్స్ ఉంది, సేవర్ అనే వర్డ్ ఉంది, దానికి వై అనే ప్రిఫిక్స్ని యాడ్ చేశాడు. సో సేవర్ అన్నది నౌన్, సేవర్ ప్లస్ వై దట్ బికమ్స్ టోటలీ యాడ్జెక్టివ్. ఓకే, సంథింగ్ ఈజ్ సేవరీ అంటే ఏంటమ్మా? చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఎప్పుడైనా ఫుడ్ ఈజ్ సేవరీ అంటే అర్థం ఏంటి? చాలా టేస్టీగా ఉంది, డెలిషియస్గా ఉంది అని చెప్పేటప్పుడు వి యూస్ సేవరీ. మరి అన్సేవరీ అంటే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ టేస్టీ. డిస్టేస్ట్ఫుల్ అని ఉంది చూసారా, ఎఫ్. ఎస్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ఓకే, అన్సేవరీ, డిస్టేస్ట్ఫుల్. ఓకే, సో సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, దాన్నే మనం డిస్టేస్ట్ఫుల్ అంటాం. అయితే అన్సేవరీ అనేది ఫుడ్కే వాడతామా సార్ అంటే లేదు, అన్ప్లెజెంట్ అని చెప్పేటప్పుడు కూడా మనం వాడచ్చు. సంథింగ్ ఈజ్ డిస్టేస్ట్ఫుల్ అని కానీ సంథింగ్ ఈజ్ అన్ప్లెజెంట్ అని కానీ చెప్పేటప్పుడు వి యూస్ దిస్. అన్ఎపటైజింగ్, అన్ఎపటైజింగ్ ఇది కూడా వాడచ్చు, రైట్? సో ఆల్ దీస్ ఆర్ ఓకే నియర్ ఇన్ మీనింగ్. ఓకే, రైట్? డిస్టేస్ట్ఫుల్, అన్ప్లెజెంట్, అన్ఎపటైజింగ్, రైట్? నెక్స్ట్ వ్యాంటేజ్. వ్యాంటేజ్ అంటే ఒక అడ్వాంటేజ్ అనే మీనింగ్ వస్తుంది. వ్యాంటేజ్ పాయింట్ అంటే మీకు ఒక సువర్ణ అవకాశం, రైట్? ఒక ఎడ్జ్ ఉండడం, ఒక అడ్వాంటేజ్ ఉండడం. ఓకే, సో బెస్ట్ వ్యూ మీకు పాసిబుల్ అవ్వడాన్నే వీ కాల్ ఇట్ యాజ్ వ్యాంటేజ్. VANTAGE. ఓకే, వ్యూ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు కదా, వ్యూ పాయింట్. బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్, రైట్? రెటిసెన్స్. రెటిసెన్స్ అనేది నౌన్ అవుతుంది, ఎందుకంటే రెటిసెంట్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. రెటిసెంట్ అనే పదం మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వన్ హూ ఈజ్ వెరీ సైలెంట్, అంతగా మాట్లాడడానికి ఇష్టపడని వ్యక్తిని ఉద్దేశించి మనం రెటిసెంట్ అంటాం. సో రెటిసెంట్ అన్నది ఒక యాడ్జెక్టివ్, రెటిసెన్స్ ఈజ్ ఇట్స్ నౌన్ ఫామ్. సో రెటిసెన్స్ అనేది సైలెంట్గా ఉండడం, ఓకే, కిక్కురు మనకుండా ఉండడం, అంతగా స్పందించకపోవడం అనే కాంటెక్స్ట్లో వి యూస్ రెటిసెన్స్. రెటిసెన్స్ అనేది నౌన్ ఫామ్ ఆఫ్ రెటిసెంట్, ఇది యాడ్జెక్టివ్. ఓకే, రైట్? సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది, మిగిలింది ఒకటి ఈయేనా? యా. సో డిఫిడెన్స్. కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ ఏంటమ్మా? కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ డిఫిడెన్స్. సో ఎవరైనా కాన్ఫిడెంట్గా లేరు అంటే వాళ్ళు డిఫిడెంట్గా ఉన్నారు అంటే అంతగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. డిఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, డిఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో వెన్ యూ ల్యాక్ కాన్ఫిడెన్స్, you don't speak, you don't utter any word. So that is your reticence.
Clear? So these are all the words that we have learned yesterday. Hope you have got. సో చెక్ చేసుకోండి ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, ఎన్ని రిటైన్ చేయగలుగుతున్నారు. సో ఇవి మనం వొకాబులరీని మనం ఇండివిజువల్గా స్టడీ చేయట్లేదు కదా, కాంటెక్స్చువల్గా మనం వెళ్ళిపోతుంటాం. సో ఎక్కడెక్కడైతే వర్డ్స్ వస్తున్నాయి వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మెయింటైన్ ఏ నోట్స్ అండ్ ప్లీజ్ హ్యావ్ అ చెక్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. రైట్? క్లియర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. అమ్మ ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ దేని గురించి మాట్లాడుతుందో దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యాక్చువల్గా ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే డిలే యాజ్ టాక్టిక్ అనే ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. సో డిలే యాజ్ టాక్టిక్, డిలే అంటే ఏంటి? జాప్యం కదా. డిలే అంటే ఏంటి? జాప్యం. అయితే ఆ జాప్యం ఎలా ఉందంట? యాజ్ టాక్టిక్ అంటే అదొక ఓకే ఇంటెలిజెంట్. టాక్టిక్ అంటే దాన్ని ఏమంటారు? నెగిటివ్గా వాడే పదమే. టాక్టిక్స్ అన్నది మీరు జనరల్గా వింటుంటారు కదా, టాక్టిక్స్, పొలిటికల్ టాక్టిక్స్ అంటారు. సో ఒక స్ట్రాటజీ అనమాట, వ్యూహం. టాక్టిక్ అంటే అదొక వ్యూహం లాగా. సో దాన్నే మనం టాక్టిక్ అంటాం. ఓకే. అయితే డిలేని, ఈ జాప్యాన్ని ఒక వ్యూహంలాగా వాడుకుంటున్నారు అన్నట్టుగా మనకి టైటిల్ కనిపిస్తూ ఉంది. అయితే ఆ డిలే అన్నది దేనికి సంబంధించింది, అది ఎందుకు టాక్టిక్ లాగా వాడాలనుకుంటున్నారు, ఎవరు వాడుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ద సెంటర్ షుడ్ స్టిక్ టు టైమ్ లైన్స్ టు అవాయిడ్ ఫ్రిక్షన్ విత్ ద కొలీజియం. సో ఇది మనకి ఏమర్థం అవుతుందంటే, కొలీజియం అన్నది పదం ఓకే న్యాయ వ్యవస్థకు సంబంధించింది. కొలీజియం అన్నది ఏంటంటే జడ్జెస్ని అపాయింట్ చేసే ఒక బాడీని మనం కొలీజియం అంటాం. సో ఇట్ ఆల్వేస్ టేక్స్ ద డెసిషన్ ఇన్ ఆర్డర్ టు అపాయింట్ జడ్జెస్ని అపాయింట్ చేసే what we call that body. So that body is called your collegium. అయితే సెంటర్ షుడ్ స్టిక్ టు టైమ్ లైన్స్ అంటే కొంత డెడ్ లైన్స్ ఉండాలి. పర్టికులర్ టైమ్ లైన్స్ అంటే అర్థం ఏంటి? డెడ్ లైన్స్ ఉండాలి. పలానా టైం కల్లా మేము కంప్లీట్ చేసేయాలి అన్నట్టు కొన్ని టైమ్ లైన్స్కి అది స్టిక్ అవ్వాలి. ఓకే. టు అవాయిడ్ ఫ్రిక్షన్ విత్ ద కొలీజియం. ఫ్రిక్షన్ అంటే వాళ్ళతో ఘర్షణ. ఓకే. సో వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఫ్రిక్షన్ అంటే అక్కడ ఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. కొలీజియంతో సెంటర్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది కూడా దేనివల్ల? మేబీ టైమ్ లైన్స్ అనేవి పాటించకపోవడం వల్ల. సో దాన్ని మనం స్టిక్ అయితే ఖచ్చితంగా సో ఆ ఫ్రిక్షన్ని మనం అవాయిడ్ చేయొచ్చు అన్నట్టుగా మనకి సబ్ హెడ్డింగ్ ద్వారా తెలుస్తుంది. ఓకే. సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటది, దాని వెనకాతలు ఉన్నటువంటి కథా కమిషన్ ఏంటన్నది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఆర్టికల్ అమ్మ ఒకసారి. సో ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. యా, is it okay now? Yeah. Okay. The center's assurance to the Supreme Court that it would soon notify the appointment of Justice Siddharth Mridul of the Delhi High Court as Chief Justice of India, Chief Justice of the Manipur High Court is a welcome development. Okay. So sentence ikkada agindi kada. దీని అర్థం ఏంటంటే సెంటర్స్ అష్యూరెన్స్ అంటే ఏంటి? వారు ఇస్తున్నటువంటి హామీ ఇచ్చిందంట. ఎవరికి? సుప్రీం కోర్టుకి ఇచ్చింది హామీ సెంటర్. ఇట్ వుడ్ సూన్ నోటిఫై ద అపాయింట్మెంట్ అంటే మేము నోటిఫై చేయబోతున్నాము, త్వరలోనే మేము నోటిఫై చేయబోతున్నాం. దేనికి సంబంధించిందమ్మా నోటిఫికేషన్? జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, ఢిల్లీ హైకోర్టుకి చెందినటువంటి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ గారిని దేనికి అపాయింట్ చేయడానికి? చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్టుకి అపాయింట్ చేయడానికి మేము నోటిఫై చేయబోతున్నాం అన్నట్టుగా సెంటర్ సుప్రీం కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చింది. ఓకే. సో దట్ ఈస్ అ వెల్కమ్ డెవలప్మెంట్ అంటున్నాడు. వెల్కమ్ అంటే ఏంటి? స్వాగతించదగ్గ పరిణామము. డెవలప్మెంట్ అంటే అక్కడ అభివృద్ధి అనే మీనింగ్ రాదమ్మా. చూసారా కాంటెక్స్చువల్ మీనింగ్? వెల్కమ్ డెవలప్మెంట్ అంటే సో స్వాగతించదగ్గ పరిణామం అనే ఉద్దేశించి మనం డెవలప్మెంట్ అంటాం. ఓకే. అంటే లేటెస్ట్గా జరిగినటువంటి ఒక చర్య. ఓకే, డెవలప్మెంట్. ఇన్ అనదర్ సైన్ that it would be more accommodative of the collegium's recommendations that it has forward as many as 70 names approved by constitutional authorities in various states for appointment as judges of the high courts. Okay. ఇంకొక విషయంలో చూసుకుంటే that it would be more accommodative of the collegium's recommendations అంటే collegium system అంటే ఏంటమ్మా చెప్పుకున్నాం కదా, జడ్జెస్ని అపాయింట్ చేసే బాడీ అది కొలీజియం. సో అది చేసేటువంటి రికమెండేషన్స్ని ఇట్ వుడ్ బి మోర్ అకామిడేటివ్ అంటే దాన్ని మీరు ఫాలో అవ్వడం. అకామిడేట్ చేయడం అంటే ఏంటి? అది చేసినటువంటి రికమెండేషన్స్ని
ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు అకామిడేట్ చేస్తున్నారంటే మీరు దాన్ని ఫాలో అవుతున్నారు, దాన్ని గుర్తిస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే మీనింగ్ వస్తుంది. ఇట్ హ్యాస్ ఫార్వర్డెడ్ యాజ్ మెనీ as 70 నేమ్స్, 70 పేర్లతో నిండినటువంటి ఒక జాబితా, అది కూడా అప్రూవ్డ్ బై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, రాజ్యాంగపరమైనటువంటి అథారిటీస్ ద్వారా అప్రూవ్ చేయబడ్డ 70 పేర్లను పరిశీలించడానికి ఫార్వర్డ్ చేసింది కొలీజియం. అది కూడా రకరకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్. సో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించినటువంటి హైకోర్ట్స్లో అపాయింట్మెంట్స్కి సంబంధించి, జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి మొత్తం 70 పేర్లను పంపించినట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట కొలీజియం ఇచ్చినటువంటి రికమెండేషన్స్. The delay in notifying the appointment of Justice Mridul was apparently due to the state government taking time to give its views on the proposal. The delay in notifying the appointment. అయితే అష్యూరెన్స్ అయితే ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ సెంటెన్స్లోనే, సెంటర్ ఇచ్చింది మేము నోటిఫై చేయబోతున్నాము ఆయన అపాయింట్మెంట్కి అని చెప్పి. ఎవరి అపాయింట్మెంట్ అమ్మా? జస్టిస్ మృదుల్, సిద్ధార్థ్ మృదుల్. సో అపారెంట్లీ అంటే బయటికి కనిపిస్తున్నట్లుగా అనే మీనింగ్ వస్తుంది. అంటే రియల్ కాదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, బట్ యాక్చువల్గా మనకి అర్థమవుతున్నట్లుగా, కనిపిస్తున్నట్లుగా అయితే ఈ జాప్యం ఎందుకు వస్తుందంట? టు ద స్టేట్ గవర్నమెంట్ టేకింగ్ టైమ్ టు గివ్ ఇట్స్ వ్యూస్ ఆన్ ద ప్రపోజల్. అయితే ఆ ప్రపోజల్ ఏదైతే కొలీజియం నుంచి వచ్చిందో, ప్రపోజల్ కొలీజియం నుంచి వస్తుంది కదా, వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ టైం తీసుకుంటుంది దాని మీద, దాని ఒపీనియన్, ఆ ప్రపోజల్ మీద వారి యొక్క వ్యూస్ని వెల్లడించడానికి కొంత జాప్యం తీసుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అందువల్లనే డిలే అవుతుందంట ఆ అపాయింట్మెంట్ నోటిఫై చేయడానికి. హిస్ నేమ్ వాజ్ రికమెండెడ్ బై ద కొలీజియం ఆన్ July 5th. చూసారా, July 5. ఎన్ని మంత్స్ అయిపోయిందమ్మా? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. 3 months దాటి వచ్చేస్తుంది కదా. అండ్ ద డిలే వాజ్ క్వైట్ స్ట్రేంజ్. చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది ఆ డిలే, ఎందుకంటే 3 months దాటిపోతుంది కదా. సో ఇట్ ఈస్ క్వైట్ స్ట్రేంజ్. The collegium has also mooted the transfer of Justice M.V. Muralidharan, now acting CJ in Manipur, to the Calcutta High Court. Collegium ఇంకొకటి కూడా ఏంటి, ఆల్సో మూటెడ్ అన్నాడు. మూటెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే హ్యాస్ ఆల్సో సజెస్టెడ్ అనే మీనింగ్ వస్తుంది. కలీజియము ఎలానో 70 పేర్లతో కూడుకున్నటువంటి జాబితాని పంపించడం జరిగింది హైకోర్ట్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించింది. అలానే ఇక్కడ మన మృదుల్ గారి, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ గారి కాంటెక్స్లో కూడా రికమెండ్ చేయడం జరిగింది కలీజియం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ జస్టిస్ ఎంవి మురళీధరన్. సో జస్టిస్ ఎంవి మురళీధరన్ అనే వ్యక్తి, జస్టిస్, ఆయన ట్రాన్స్ఫర్కి సంబంధించింది కూడా సజెస్ట్ చేసిందంట కలీజియం. నౌ యాక్టింగ్ సీజే ఇన్ మణిపూర్. ప్రస్తుతానికి ఆయన మణిపూర్లో యాక్టింగ్ సీజేగా పనిచేస్తున్నారు. అంటే హీఈస్ నాట్ ద ఆయనకి ఫుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. యాక్టింగ్ అంటే టేక్ కేరింగ్ అనమాట. టేక్ కేర్ అంటే పర్మనెంట్ కాదు, టెంపరీగా ఆయన వ్యవహరిస్తున్నారు అని అర్థం. సీజేగా వ్యవహరిస్తున్నారు, కానీ ఆయన యాక్చువల్ అపాయింట్మెంట్ అది కాదు. టు ద కల్కట్టా హైకోర్ట్. కల్కట్టా హైకోర్టుకి ఆయనకి ట్రాన్స్ఫర్ చేయాలన్నట్టుగా కలీజియం అన్నది సజెస్ట్ చేసిందంట. A few days ago, it rejected his request that he be either retained in Manipur or allowed to go to his parent court, the Madras High Court. అయితే ఫ్యూ డేస్ అగో, కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది? ఇట్ రిజెక్టెడ్. ఇట్ అన్నది దేనికి సంబంధించిందమ్మా? దేనికి సంబంధించిన ప్రొనౌన్ ఇది? ఇట్ అన్నది కలీజియంకి వ్యవస్థకు సంబంధించింది. సో కలీజియంను ఉద్దేశించి అక్కడ ఇట్ అని వాడాడు. కలీజియం అన్నది ఒక కామన్ బాడీ కాబట్టి దాన్ని సింగులర్గా ట్రీట్ చేస్తాం. సో అది రిజెక్ట్ చేసింది కంప్లీట్గా. దేన్ని? ఇతని రిక్వెస్ట్ని. ఈయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు? జస్టిస్ ఎంవి మురళీధరన్ గారు రిక్వెస్ట్ చేశారు. ఏమని? దట్ హీ బీ ఈదర్ రీటైన్డ్ ఇన్ మణిపూర్. నన్ను మణిపూర్లోనే కంటిన్యూ చేయండి. నేను ఇప్పుడు యాక్టింగ్ సీజేగా ఉన్నాను కదా, సో నన్ను సీజేగా చేసేయండి మణిపూర్. లేదా పేరెంట్ కోర్ట్, అంటే ఎక్కడి నుంచి అయితే ఆయనకి యాక్టింగ్ సీజేగా మణిపూర్కి పంపించారు కదా, సో అతనికి మెయిన్ పేరెంట్ కోర్ట్ ఏదైతే మద్రాస్ హైకోర్టు ఉందో అక్కడైనా నన్ను వేసేయండి, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి మణిపూర్ హైకోర్టులోనే కొనసాగనివ్వండి అన్నట్టుగా ఆయన పెట్టినటువంటి రిక్వెస్ట్ని కలీజియం కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేసేసింది. ఇట్ ఈస్ టు బి సీన్ హౌ లాంగ్ ద సెంటర్ టేక్స్ టు నోటిఫై హిస్ ట్రాన్స్ఫర్. అయితే ఇప్పుడు సెంటర్ దీన్ని నోటిఫై చేయడానికి, అతను ట్రాన్స్ఫర్ ఏదైతే కల్కట్టాకి ట్రాన్స్ఫర్ చేయాలని కలీజియం వ్యవస్థ ఏదైతే చెప్పిందో
దీన్ని ఇంకా ఎంతసేపు, ఎంత లాంగ్, అంటే ఎంత జాప్యం చేస్తుందో అన్నది మనం వేచి చూడాల్సిందే అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ టు బి సీన్, అంటే చూడాల్సి ఉంది సెంటర్ ఇంకెంత టైం తీసుకుంటుందో ఇతను ట్రాన్స్ఫర్ని నోటిఫై చేయడానికి. ఇట్ వాజ్ అన్ ఆర్డర్ పాస్డ్ బై జస్టిస్ మురళీధరన్ directing the Manipur government to consider the inclusion of Meitei community in the scheduled tribes category. అయితే ఈ జస్టిస్ మురళీధరన్ అనే వ్యక్తి మీ అందరికీ న్యూస్లో బాగా పాపులర్ అయ్యారు ఈ మధ్య జరిగినటువంటి మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో. మణిపూర్ హింసాకాండలో ఏం జరిగింది, ఈ మేటీ కమ్యూనిటీ ఎవరైతే మెజారిటీ కమ్యూనిటీ అక్కడ, ఓకే, కూకీ అండ్ మేటీ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. సో కూకీ వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్స్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్లోకి యాడ్ చేయాలన్నట్టుగా ఇతను ఏదైతే మణిపూర్ గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగిందో, సో అప్పుడే మనకి హింస అనేది చెలరేగడం జరిగింది. సో ట్రిగ్గర్ పాయింట్గా ఆవిర్భవించింది ఇతను ఇచ్చినటువంటి ఆర్డర్. మణిపూర్ గవర్నమెంట్కి ఏదైతే ఈయన ఆర్డర్ ఇచ్చారో, సో అందుకే అతను బాగా పాపులర్, జస్టిస్ మురళీధరన్. సో దట్ ఈస్ సీన్ బై సమ్ యాజ్ వన్ ఆఫ్ ద ట్రిగ్గర్స్ ఫర్ ద ఎథనిక్ వైలెన్స్. ఓకే, ఆ జాతి హింస, ఆ హింసాకాండ ఏదైతే జరిగిందో, జాతి పేరుతో జరిగినటువంటి హింసాకాండ, సో దానికి దారి తీయడానికి ప్రప్రథమ కారణం ఏంటి, ఇతను చేసినటువంటి ఆ కోర్టు ఆర్డర్. ఆ ఆర్డర్ ఏదైతే పాస్ చేశారో గవర్నమెంట్కి, సో అదే దానికి తెరలేపింది, ఆ హింసాకాండకి తెరలేపినట్టుగా మనకి వన్ ఆఫ్ ద ట్రిగ్గర్స్ అంటున్నాడు. సో చాలా కారణాలు అదో వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, దట్ రాక్ ద స్టేట్ ఫ్రమ్ ఎర్లీ మే. రాక్ ద స్టేట్ అంటే అతలాకుతలం చేసింది. ఏ స్టేట్ని? మణిపూర్ని అతలాకుతలం చేసింది. ఎప్పుడు? ఫ్రమ్ ఎర్లీ మే, అంటే మే మొదటి వారాల్లోనే ఈ హింసాకాండ ఏదైతే చెలరేగిందో దానికి ముఖ్య కారణంగా ఇతను చేసినటువంటి ఆ ఆర్డర్ అన్నది మనకి అర్థమవుతుంది. హౌఎవర్ ద ఆర్డర్ వాజ్ నాట్ స్టేడ్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ దేర్ వాజ్ అ రిక్వెస్ట్ బై ద సెంటర్ దట్ అ స్టే ఆర్డర్ మైట్ ఎగ్జాజర్బేట్ టెన్షన్స్. చూసారు ఇక్కడ వర్డ్ ఎగ్జాజర్బేట్ అనే పదం వచ్చింది. హౌఎవర్ అయినప్పటికీ ఏం జరిగిందంటే ద ఆర్డర్ వాజ్ నాట్ స్టేడ్, అంటే సుప్రీంకోర్టు దాన్ని స్టే చేయడం అంటే ఏంటి, దాన్ని ఆపడం. ఓకే, వెన్ ఎవర్ యూ స్టే అనే పదం మీరు వాడారనుకోండి కోర్టు కాంటెక్స్లో, జుడిషియరీ కాంటెక్స్లో మీరు స్టే అనే పదం వాడుతున్నారంటే అర్థం ఏంటి, కోర్టు ఆపింది అన్న మీనింగ్ వస్తుంది. సో ఆ ఆర్డర్ని సుప్రీంకోర్టు స్టే చేయలేదంట. యాజ్ దేర్ వాజ్ ఎ రిక్వెస్ట్ బై ద సెంటర్ దట్ ఎ స్టే ఆర్డర్ మైట్ ఎగ్జాజర్బేట్ టెన్షన్స్. సో సెంటర్ రిక్వెస్ట్ చేసింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్, ఏమని, దయచేసి మీరు స్టే ఆర్డర్ ఇవ్వకండి, ఒకవేళ స్టే ఆర్డర్ ఇస్తే అది మరింత ఉద్రిక్తతలకి దారి తీసే అవకాశం ఉంది, సిచ్యువేషన్ మరింత దిగజారే ప్రమాదం ఉంది అని సెంటర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాంతో సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రిక్వెస్ట్ని వాళ్ళు, ఆ ఆర్డర్ని వాళ్ళు స్టే చేయలేదు. దట్ వాస్ ద రీజన్. సో ఇక్కడ ఎగ్జాజర్బేట్ అనే పదం వచ్చింది కదా. ఎగ్జాజర్బేట్ అంటే అర్థం ఏంటంటే సిచ్యువేషన్ మరింత దిగజారిపోవడం అనే కాంటెక్స్ట్లో వి యూస్ ఎగ్జాజర్బేట్. సో దానికి ఎగ్జాక్ట్గా ఎమీలియోరేట్ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఉంది. సో ఎమీలియోరేట్ ఈజ్ లైక్ మేకింగ్ సంథింగ్ బెటర్, సిచ్యువేషన్ ఇంకొంచెం బెటర్ చేయడాన్ని మనం ఎమీలియోరేట్ అంటాం. ఎగ్జాజర్బేట్ అంటే సిచ్యువేషన్ మరింత దిగజార్చడం అనే కాంటెక్స్ట్లో మనం వాడతాం. సో ఈ పదం చాలా ఇంపార్టెంట్. టెన్షన్స్ అంటే మనకున్న ఒత్తిళ్ళని కాదు, ఉద్రిక్తతలు అనే మీనింగ్ వస్తుంది టెన్షన్స్ అంటే. ఓకే, అక్కడ సోషల్ ఆర్డర్ అంతా దెబ్బతినే అవకాశం ఉంది, పబ్లిక్ ఆర్డర్ అంతా చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది అనే కాంటెక్స్లో మనకి టెన్షన్స్ అనే పదం వస్తుంది. టెన్షన్ అనేది ఎర్త్క్వేక్లో వచ్చే టెన్షన్ ఉంటుంది, మనకు వచ్చే ఒత్తిడి వల్ల వచ్చే టెన్షన్ ఉంటుంది, అలానే కలహాల వల్ల, ప్రజల మధ్య వచ్చేటువంటి కలహాల వల్ల వచ్చేటువంటి ఉద్రిక్తతల్ని కూడా మనం టెన్షన్స్ అని చెప్తుంటాం. సో కాంటెక్చువల్గా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో మూటెడ్ అనే పదం వచ్చిందమ్మా. మూటెడ్ అంటే ఏంటి, సజెస్టెడ్ అనే మీనింగ్ వస్తుంది. అపారెంట్లీ అంటే అంటే బయటికి కనిపిస్తున్నటువంటి అనే మీనింగ్ వస్తుంది, రైట్. అలానే యాక్టింగ్ సీజే అంటే హీఈస్ నాట్ ద యాక్చువల్ సీజే బట్ హీఈస్ ఇన్ఛార్జ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద కోర్ట్ హ్యాస్ బీన్ వోకల్ అబౌట్ ద సెంటర్ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ రికమెండేషన్స్. ద కోర్ట్ హ్యాస్ బీన్ వోకల్ అన్నాడు. వోకల్ అంటే వాయిస్ రేస్ చేయడం, స్వరాన్ని, గళాన్ని విప్పడం. ఎప్పుడైనా గళం ఎత్తారు అంటారు కదా, గళం ఎత్తడం అంటే ఏంటి, మీరు మీ వాయిస్ని రేస్ చేస్తున్నారు అని చెప్పడానికి వోకల్ అనే యాడ్జెక్టివ్ని మనం వాడతాం. వోకలైజ్ అనేది వర్బ్ అవుతుంది, వోకల్ అనేది యాడ్జెక్టివ్. సో మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మీరు గళమెత్తి చెప్పేటప్పుడు వోకల్ అనే పదాన్ని వాడతారు. అయితే కోర్ట్ ఏం చేసిందంట, హ్యాస్ బీన్ వోకల్ అబౌట్ ద సెంటర్ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ రికమెండేషన్. సెలెక్టివ్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా, అంటే మీకు నచ్చినప్పుడు మీరు ఒకలా బిహేవ్ చేయడం, మీకు నచ్చినట్లుగా ఏదైనా వస్తే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయడం, డిలే చేయడం. సో దాని అర్థం ఏంటి, పక్షపాత ధోరణి. సెలెక్టివ్ ట్రీట్మెంట్ అని అంటారు దాన్ని. సెలెక్టివ్ అంటే ఏంటి, మీకు నచ్చింది మీరు
పాస్ చేయడం, మీకు నచ్చకపోతే మీరు దాన్ని ఆపేసే ప్రయత్నం చేయడం. సో మీ వ్యవహారం అంతా సెలెక్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగానే ఉంది అన్నట్టుగా కోర్టు అక్కడ చాలా స్పష్టంగా గళాన్ని ఎత్తింది అన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఆ సెంటెన్స్ ద్వారా. ఓకే, అంటే కొలీజియం చేసినటువంటి రికమెండేషన్స్ని సెంటర్ దానికి నచ్చితేనే ముందుకు తీసుకెళ్తుంది, లేకపోతే చేయట్లేదు అన్నట్టు మనకు అర్థమవుతుంది. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ అంటే అర్థం ఏంటమ్మా, దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ రిటర్నింగ్ నేమ్స్ దట్ హ్యాడ్ బీన్ రీటరేటెడ్ మోర్ దాన్ వన్స్. అయితే ఒక్కసారి కంటే ఇంకో అంటే 2-3 సార్లు కూడా ఇలా నేమ్స్ ఏదైతే పంపిస్తుందో కొలీజియం వ్యవస్థ సెంటర్కి పరిశీలించమని, సో దాన్ని రీటరేట్ అంటే తిరిగి మళ్ళీ మీరు పునఃపరిశీలించాలి అన్నట్టుగా సెంటర్ పంపించడం జరిగిందంట. అది కూడా మోర్ దాన్ వన్స్ అంటున్నాడు. ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా రీటరేట్ చేయడం జరిగింది, అంటే పునఃపరిశీలించాల్సిందిగా సెంటర్ మళ్ళీ తిరిగి వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయంట ఇన్ రీసెంట్ టైమ్స్. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇట్ హ్యాస్ షోన్ దట్ ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ వే బై మియర్లీ ఇగ్నోరింగ్ సమ్ ఆఫ్ ద కొలీజియమ్స్ డెసిషన్స్. ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ వే బై మియర్లీ ఇగ్నోరింగ్. అయితే కొన్ని ఉదంతాలు ఉన్నాయి. సో ఉదంతాల్లో ఏంటంటే కొలీజియం వ్యవస్థ తీసుకున్నటువంటి డెసిషన్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే కనబడ్డాయంట రీసెంట్గా. అది కూడా ఫర్ ఇన్స్టెన్స్ అయితే అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ ఇగ్నోర్డ్ ద ప్రపోజల్ టు అపాయింట్ జస్టిస్ ఎస్ మురళీధర్, నౌ రిటైర్డ్ యాజ్ CJ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ ఫర్ సో లాంగ్ దట్ ద కొలీజియం అల్టిమేట్లీ రిసైండెడ్ ఇట్స్ రికమెండేషన్. ఓకే, సో అలాంటి ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ మధ్య కాలంలో అది దేన్ని ఇగ్నోర్ చేసిందంట, ఇట్ అంటే అక్కడ ఎవరిని రిఫర్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ దేన్ని ఇగ్నోర్ చేసిందమ్మా, ప్రపోజల్ టు అపాయింట్ జస్టిస్ ఎస్ మురళీధర్ జస్టిస్. సో జస్టిస్ ఎస్ మురళీధర్ గారు, ఇతను ప్రస్తుతానికి రిటైర్డ్ అయిపోయారు. ఆయన అతనికి మెడ్రాస్ హైకోర్ట్ CJగా అపాయింట్ చేయవలసిందిగా ప్రపోజల్ ఇచ్చింది కొలీజియం వ్యవస్థ. ఫర్ సో లాంగ్ దట్ ద కొలీజియం అల్టిమేట్లీ రిసైండెడ్ ఇట్స్ రికమెండేషన్. సో జాప్యం జరగడంతో ఎప్పటికీ అసలు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, రిసైండ్ చేశారు. రిసైండెడ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. మనకి రిపీల్ అనే పదం ఉంది, రిపీల్ అని కానీ యాబ్రోగేట్ అనే వర్డ్ కానీ మనం వాడుతుంటాం. సో దేనైనా క్యాన్సిల్ చేయడం అనే మీనింగ్లో మనకి ఈ పదాలన్నీ కనిపిస్తుంటాయి. యాబ్రోగేట్ అని కానీ, రిపీల్ అని కానీ, రిసైండ్. సో అది చేసినటువంటి రికమెండేషన్ని, సో కొలీజియం వ్యవస్థ చేసినటువంటి రికమెండేషన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది లాస్ట్కి, చివరికి, అల్టిమేట్లీ. ఓకే, బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. గవర్నమెంట్ ఎక్కడ కూడా సానుకూలంగా స్పందించలేదు, అది ఇచ్చినటువంటి రికమెండేషన్ని పరిశీలించలేదు. లేదు అని చెప్పట్లేదు, అలానే ఆ రికమెండేషన్ని పాస్ కూడా చేయట్లేదు. సో సైలెంట్గా ఉండిపోవడం, రైట్. సో ఇన్ ద కేస్ ఆఫ్ జస్టిస్ టి రాజా, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడమ్మా, టి రాజా గారు, జస్టిస్ టి రాజా గారి విషయానికి వస్తే, హూ వాజ్ యాక్టింగ్ CJ ఇన్ మెడ్రాస్ ఫర్ అన్ అన్యూజువలీ లాంగ్ పీరియడ్. అంటే మరీ అన్యూజువల్ అంటే ఏంటి, చాలా స్ట్రేంజ్, చాలా ఓవర్, ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ కాలం ఆయన CJ మెడ్రాస్ కింద యాక్టింగ్ CJగా ఆయన వ్యవహరించారంట. ద రికమెండేషన్ టు ట్రాన్స్ఫర్ హిమ్ టు ద రాజస్థాన్ హైకోర్ట్ వాజ్ ఇగ్నోర్డ్ బై ద గవర్నమెంట్ అంటిల్ హిస్ రిటైర్మెంట్. ఇది మరీ ఘోరం. అతన్ని రాజస్థాన్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా వచ్చినటువంటి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో, కొలీజియం వ్యవస్థ చేసినటువంటి ప్రతిపాదనని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇగ్నోర్ చేసిందంట. ఓకే, అది కూడా అతను రిటైర్మెంట్ అయ్యేంత వరకు దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి పడేసింది. అంటే దానికి అర్థం ఏంటి, మాకు ఇష్టం లేదు, మాకు అది నచ్చలేదు, మేము చేయట్లేదు అనే తరహాలో మనకి అక్కడ సెంటర్ యొక్క స్పందన, సెంటర్ యొక్క యాక్షన్స్ అనేవి మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద కొలీజియం ఓవర్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఈస్ క్వైట్ ప్రొనౌన్స్డ్ అండ్ ఆఫెన్ రీచెస్ ఏ ఫ్లాష్ పాయింట్. అయితే గవర్నమెంట్కి కొలీజియం వ్యవస్థకి మధ్య ఈ ఘర్షణ ఏదైతే ఉందో, ఇందాక మనం అనుకున్నాం కదా, మనకి సబ్ హెడ్డింగ్లో వచ్చింది కదా, సో దేర్ ఈస్ ఎ ఫ్రిక్షన్ అన్నాడు. ఆ ఫ్రిక్షన్ అన్నా ఈ కాన్ఫ్లిక్ట్ అన్నా, సో బోత్ మీన్ ద సేమ్. ఓకే, ఫ్రిక్షన్ ఆర్ కాన్ఫ్లిక్ట్, గవర్నమెంట్కి కొలీజియం వ్యవస్థకి మధ్య జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఓవర్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్, ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే గొడవ జరుగుతుందో ఈస్ క్వైట్ ప్రొనౌన్స్డ్ అని అన్నాడు. ఓకే, అంటే చాలా అంటే బయటకు కనిపిస్తుంది, క్లియర్లీ విజిబుల్, క్లియర్లీ నోటీసబుల్, అంటే అట్టహాసంగా బాహ్యంగా ఉంది అని చెప్పడం. ప్రొనౌన్స్డ్ అంటే అక్కడ ఏంటి, సో విచ్ ఈస్ నాట్ హిడెన్. సో
అందరికీ క్వైట్ ఆబ్వియస్ అంటాం కదా, ఆ క్వైట్ ఆబ్వియస్ ప్రొనౌన్స్డ్ అంటే మనం ఆబ్వియస్ అనే పదాన్ని చెప్పుకోవచ్చు. మనకి జనరల్గా ప్రొనౌన్స్డ్ అంటే ఏమనుకుంటాం, చాలా మీనింగ్స్ ఉంటాయి ప్రొనౌన్స్డ్కి. ప్రొనౌన్స్డ్ అంటే మీరు ఉచ్చారణ చేయడం, ఉచ్చారణని ఉద్దేశించి ప్రొనౌన్స్ అంటాం. అలానే జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేశారు అంటే తీర్పుని వెల్లడించారు అనే కాంటెక్స్ట్లో కూడా మనకి ప్రొనౌన్స్ అనే పదాన్ని వాడతాం. సో ఇక్కడ మనకి ప్రొనౌన్స్డ్ అంటే క్వైట్ ఆబ్వియస్, సో నోటీసబుల్ అనే మీనింగ్ వస్తుంది. సో అందరికీ కనిపించిన విధంగా ఒకరినొకరు, అంటే వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ జరుగుతుందనే విషయం అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది, రైట్? మనం ఏదో అనాలిసిస్ చేసి లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేసో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరికైనా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్స్ వల్ల వాళ్ళు కంప్లీట్గా ఒబే చేయట్లేదు, కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. సో అక్కడ టెన్షన్స్, వాటిని ఏమంటాం, ఆ కాన్ఫ్లిక్ట్ అన్నది గవర్నమెంట్కి కలీజియంకి మధ్య ఉన్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఆఫెన్ రీచెస్ ఎ ఫ్లాష్ పాయింట్. ఫ్లాష్ పాయింట్ అంటే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, నౌన్గా వాడాడు కదా. రీచెస్ ఏ ఫ్లాష్ పాయింట్ అంటే చాలా ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది. ఫ్లాష్ పాయింట్ అంటే ఎక్కడైతే వైలెన్స్ అని కానీ, లేదంటే వాట్ వి కాల్ హోస్టిలిటీ అంటాం కదా, అన్ఫ్రెండ్లీనెస్. సో దట్ ఈస్ యువర్ ఫ్లాష్ పాయింట్. అంటే ఎక్కడ కూడా మంచి మర్యాద లేకపోవడం, సో కంప్లీట్గా ఒక ఎనిమీ లాగా ప్రవర్తించడం, దట్ ఈస్ యువర్ ఫ్లాష్ పాయింట్. ఇట్ ఈస్ టైమ్ ద ప్రాసెస్ వాజ్ స్ట్రీమ్ లైన్. ఈ ఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇట్ ఈస్ టైమ్, చూసారా, ఎప్పుడైనా ఇట్ ఈస్ టైమ్ అంటున్నాడంటే ఇది చాలా ఇప్పుడైనా మనం రియాక్ట్ అవ్వాల్సిందే. ఓకే, చాలా ఇప్పటికే జరిగిపోయింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పటికైనా మనం త్వరగా మేల్కోవాలి అన్న టైప్లో మనం ఇట్ ఈస్ టైమ్ అని వాడతాం. ఇట్ ఈస్ హై టైమ్ అని కానీ, ఇట్ ఈస్ టైమ్ అంటే వెంటనే మనం పూనుకోవాలి, వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి, వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి అనే కాంటెక్స్లో. ఇట్ ఈస్ టైమ్ ద ప్రాసెస్ వాజ్ స్ట్రీమ్ లైన్ టు గివ్ ఇఫెక్ట్ టు ద సుప్రీం కోర్ట్స్ April 2021 order that set timelines for the government to process names recommended by the collegium and express its reservations, if any. సో ఇప్పటికైనా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ప్రాసెస్ని ఒకసారి మనం రేషనలైజ్ చేయాలి. స్ట్రీమ్ లైన్ అంటే మనం అంతకుముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. స్ట్రీమ్ లైన్ అంటే ఏంటమ్మా, వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని సరిదిద్దడాన్ని మనం స్ట్రీమ్ లైనింగ్ అంటాం. సో స్ట్రీమ్ లైన్ చేస్తున్నారంటే ఏంటి, సిస్టమ్ యొక్క ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీని మీరు మరింత బెటర్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అనేటప్పుడే మనకి స్ట్రీమ్ లైన్ అనే పదం వాడతాం. అలానే రేషనలైజేషన్, క్రమబద్ధీకరణ అని చెప్పుకున్నాం. సో మీరు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారంటే వ్యవస్థలో ఎక్కడైనా లీకేజెస్ ఉంటే, పొరపాట్లు ఉంటే దాన్ని మీరు రికగ్నైజ్ చేసి అది మరింత ఎఫిషియెంట్గా పనిచేసేలాగా మీరు దాన్ని తీర్చిదిద్దడాన్ని వి కాల్ ఇట్ as స్ట్రీమ్ లైన్. టు గివ్ ఇఫెక్ట్ టు ద సుప్రీం కోర్ట్స్ April 2021 ఆర్డర్ దట్ సెట్ టైమ్ లైన్స్ ఫర్ ద గవర్నమెంట్ to process names recommended by the collegium and expresses its reservations, if any. అయితే సుప్రీంకోర్టు April 2021లోనే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటమ్మా ఆర్డర్? దట్ సెట్ టైమ్ లైన్స్, ఖచ్చితంగా మీకు కొన్ని బౌండరీస్ ఉండాలి, కాల వ్యవధి. టైమ్ లైన్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఇంత కాల వ్యవధిలో మీరు కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని మీరు పరిశీలించి వెంటనే మీరు కలీజియం వ్యవస్థని రిప్లై ఇవ్వాలి. ఓకే, అలానే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్స్ప్రెస్ ఇట్స్ రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ అనే పదానికి అర్థం ఏంటి, యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఎటువంటి అనుమానాలు ఏమైనా వస్తే ఆ ప్రాసెస్లో వాళ్ళు పంపించిన లిస్ట్ ఏదైతే మీకు అనుమానాలు ఏమైనా ఉంటే మీరు వెంటనే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు April 20, 2021లో ఒక ఆర్డర్ అన్నది పాస్ చేసిందంట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రాసెస్ని మరింత క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టు గివ్ ఇఫెక్ట్ టు, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, టు గివ్ ఎఫెక్ట్ టు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ ఆర్డర్. సో వన్స్ ద కలీజియం రీటరేట్స్ ఎనీ రికమెండేషన్, అంటే రీటరేట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఒకసారి మీరు మళ్ళీ పరిశీలించండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ కలీజియం వ్యవస్థకు పంపించింది అనుకోండి, తిరిగి అది మళ్ళీ సేమ్ పేరుగానే రికమెండ్ చేసింది అనుకోండి. సో అటువంటి కాంటెక్స్లో ఏంటి, ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ 3 to 4 weeks, 3 లేదా 4 వారాలు, అంటే 1 monthలో మోస్ట్లీ. ఓకే, మ్యాక్సిమం 28 days, అంటే 1 month వేసుకోండి. సో 1 month కల్లా రీట్రేట్ ఒకవేళ కలీజియం గవర్నమెంట్ ఒకవేళ సంతృప్తి వ్యక్తం చేయకపోతే, కలీజియం రీట్రేట్ చేసింది అనుకోండి, మళ్ళీ అదే పేర్లను రికమెండ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ 1 month లోపు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. బైండింగ్ అని అంటారు దాన్ని. బైండింగ్ అంటే ఇంకా మరి ఆగడాలు లేవు,
సో మీరు 1 మంత్ లోపు ఖచ్చితంగా మళ్ళీ పునఃపరిశీలన పంపించడానికి ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రీఇటరేట్ చేసింది కొలీజియం. రీఇటరేట్ చేసిందంటే మళ్ళీ తిరిగి దాన్ని పంపించడం. ఓకే, వాట్ ఎవర్ ద ఇన్యాడిక్వెసీస్, ఇన్యాడిక్వేట్ అంటే ఏంటి, చాలకపోవడం. ఓకే, inadequacies and failures of the collegium process, it does not augur well for the institution if the legal position that a reiterated decision is binding on the government is undermined. ఇది ఏమాత్రం వ్యవస్థకి మంచిది కాదు అని అంటున్నాడు. ఓకే, కలీజియం ప్రాసెస్లో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, అడిక్వెసీస్ లేకపోయి ఉండొచ్చు, అంటే అడిక్వేట్గా లేకపోయి ఉండొచ్చు. కొలీజియం వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కనుక అది వేరే విషయం. కాకపోతే ఇట్ డస్ నాట్ అగర్ వెల్ అంటున్నాడు, అంటే అది ఏమాత్రం కూడా మంచిది కాదని అంటున్నాడు. దేనికి, ఫర్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే, సో మన ఆ వ్యవస్థకు అసలు ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎలాంటి కండిషన్లో, ఇఫ్ ద లీగల్ పొజిషన్ దట్ ఏ రీఇటరేటెడ్ డెసిషన్, రీఇటరేట్ చేసినటువంటి అంటే కన్ఫర్మ్ చేసి పంపించడం, సో అటువంటి డెసిషన్ని కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ అంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. రీట్రేట్ చేసినటువంటి డెసిషన్ని కూడా మీరు ఫాలో అవ్వట్లేదంటే ఇంతకంటే గౌరవం ఇంకోటి లేదు. దాన్ని అండర్మైన్ చేయడం అన్నది ఏమాత్రం శుభ పరిణామం కాదు. ఈజ్ అండర్మైన్ అంటే ఏంటి, దాన్ని అణచివేయటం, దాన్ని తక్కువ చేయటం, అండర్మైన్ చేయడం, దాని వాల్యూని తగ్గించే ప్రయత్నం చేయడం అన్నది ఏమాత్రం కూడా వ్యవస్థకి మంచిది కాదు. ఓకే, లీగల్ పొజిషన్ అంటే అక్కడ లీగల్గా ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఓకే, దానికి ఉన్నటువంటి ఆ సుప్రీమసీ దేనికి, కొలీజియం వ్యవస్థకి. ఓకే, దాన్ని మీరు అండర్మైన్ చేయకూడదు. చేస్తే అది ఖచ్చితంగా శుభ పరిణామం కాదన్నట్టుగా మనకి, అంటే సెంటర్ని కొంచెం క్రిటికల్గానే చెప్తున్నట్టుగా. కొలీజియం వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కనుక, కానీ ప్రస్తుతానికి కొలీజియం వ్యవస్థని మనం ఫాలో అవ్వాల్సిందే. సో దాన్ని మీరు అండర్మైన్ చేయడానికి లేదు. అది వ్యవస్థల మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రజలకి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. రైట్, సో అది కొలీజియం వ్యవస్థకి సెంటర్కి మధ్యన జరుగుతున్నటువంటి గొడవ నేపథ్యంలో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఆర్టికల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మ. సో వొకాబులరీలో మనకి చాలా మంచి వర్డ్స్ వచ్చాయి ఈరోజు. వాటిని ఒకసారి స్టడీ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సప్లాంట్ అనే వర్బ్ని వాడటం జరిగింది. సప్లాంట్ని మనం వర్బ్గా వాడతాం. సో వాట్ యూ మీన్ బై సప్లాంట్ అంటే మీరు దాన్ని రీప్లేస్ చేస్తున్నారు అనే మీనింగ్లో సప్లాంట్ అనే వర్డ్ని వాడతాం. సో ఈరోజు వచ్చినటువంటి ఇంకొక ఎడిటోరియల్లో మనకి ఇది రావడం జరిగింది. డొమెస్టిక్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ సప్లాంటెడ్ బై ఇంపోర్ట్స్ అండ్ జాబ్స్ హ్యావ్ బీన్ లాస్ట్. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఏంటి, రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ అనే మీనింగ్ వస్తుంది చూసారా. సో లోకల్గా ప్రొడక్షన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, దేనివల్ల రీప్లేస్ అవుతుంది, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల జాబ్స్ అనేవి కోల్పోతున్నాం అని చెప్తున్నాడు. సో అక్కడ రీప్లేస్డ్ అనే మీనింగ్ వచ్చిందా లేదా. సో సప్లాంట్ అనేది వర్బ్గా వాడతాం. సో సూపర్ సీడ్ అని కానీ రీప్లేస్ అనే మీనింగ్ మనం చూసుకోవచ్చు. యుసర్ప్, టాపుల్, డిఫెన్స్ట్రేట్ అంటే దాని ప్లేస్లోకి రావటం. టాపుల్ ద గవర్నమెంట్ అని అంటారు, అంటే ఒక గవర్నమెంట్ని కిందకి తీసుకుని రావటం. అంటే టాపుల్ ద గవర్నమెంట్ అంటే పడగొట్టడం అంటాం కదా, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి వేరే వాళ్ళు వస్తారు కదా, దాన్ని టాప్లింగ్ ద గవర్నమెంట్ అంటారు. అంటే మీరు దాన్ని రీప్లేస్ చేస్తున్నారని మీనింగ్. యుసర్ప్ అన్న అంతే, డీథ్రోన్ అంటారు. డీథ్రోన్ అంటే ఏంటి, పవర్లోకి మీరు వెళ్ళడం. సో వాళ్ళ పొజిషన్ని వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ని లాక్కొని మీరు దాన్ని అధిరోహించడం, దట్ ఈజ్ యుసర్ప్. ఓకే, యుసర్ప్ ద థ్రోన్, యుసర్ప్ ద గవర్నమెంట్ అని చెప్తాం. రైట్, దట్ ఈజ్ యువర్ సప్లాంట్. నెక్స్ట్ డోల్. డోల్ అనేది జనరల్గా మనకి డోలరస్, డిఓఎల్ డాల్, ఇది కొంచెం నెగిటివ్ వర్డ్. ఇది డాల్ అంటే సాడ్ అనే మీనింగ్ వస్తుంది యాజ్ ఏ రూట్గా, కానీ ఇక్కడ మనకి డోల్ అనేది నౌన్గా వాడటం జరిగింది. ఓకే, డోల్ని మనకి నౌన్గా వాడటం జరిగింది. భృతి అంటాం మన తెలుగులో. నిరుద్యోగ భృతి అంటా తెలుసు కదా. నిరుద్యోగ భృతి అంటే గవర్నమెంట్ ఒక ఇచ్చినటువంటి అసిస్టెన్స్. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్రైటీరియాకి సరిపోయినటువంటి లబ్ధిదారులకి ఒక భృతి అయితే ఏదైతే ఒక స్టిపులేటెడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఇస్తుందో, సో దాన్ని మనం ఉద్దేశించి భృతి అంటామమ్మా. సో వర్కర్స్ ఇన్ దేర్ కౌంట్లెస్ థౌజండ్స్ వేర్ ఫేసింగ్ ద డోల్. ఓకే, ద మనీ దట్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ రిసీవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం నుంచి ఏదైతే భృతి రూపంలో ఈ నిరుద్యోగులకు వస్తుందో దాన్ని మనం డోల్ అని చెప్పుకోవచ్చు. బెనిఫిట్ అని కానీ
అలాట్మెంట్. ఇది కొంచెం దగ్గరగా ఉండే వర్డ్స్, దాన్ని రీప్లేస్ చేయడం కష్టం, అది ఎగ్జాక్ట్ వర్డ్ అది. ఓకే, ఇది కొంచెం దగ్గరగా ఉండే వర్డ్స్ తప్ప ఈ వర్డ్స్ వాటిని రీప్లేస్ చేయలేదు. డోల్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్డ్. నెక్స్ట్ పెర్వేజివ్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఐవిఈ కాబట్టి ఇది యాడ్జెక్టివ్గా మనం యూజ్ చేస్తుంటాం. ఏదైనా పర్వేజివ్గా ఉంది అంటే అర్థం ఏంటంటే అది ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూనే ఉంది, బాగా ప్రివాలెంట్గా ఉంది, కామన్, ఎక్కడ చూసినా కనిపించడం, దాని ఎగ్జిస్టెన్స్ అన్నది నోటీసబుల్గా ఉంది అనే అర్థంలో మనం పర్వేజివ్ అనే పదాన్ని వాడతాం. రీఫార్మ్స్ ఆర్ బీయింగ్ అండర్మైన్డ్ బై ద ఆల్ పర్వేజివ్ కరప్షన్ ఇన్ ద కంట్రీ. రిఫార్మ్స్ అంటే ఏంటమ్మా? సో మనకి ఏవైతే రీఫార్మ్, సోషల్ రీఫార్మర్స్ అని అంటారు కదా, సో సంస్కరణలు అంటాం, సంస్కరణల్ని మనం రీఫార్మ్స్ అంటాం కదా. సో సంస్కరణలకి ఎక్కడ కూడా తావు లేదు, వాటిని అణగదొక్కేస్తున్నారు, అణిచివేస్తున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆల్ పెర్వేజివ్ కరప్షన్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో మీరు ఏ పోర్షన్కి, ఏ మూలకి వెళ్ళినా ఓకే, కరప్షన్ అనేది క్లియర్గా కనిపిస్తూనే ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది అని చెప్తున్నాడు. ప్రెజెంట్ ఆర్ నోటీసబుల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అ థింగ్ ఆర్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఓకే, దాని ఎగ్జిస్టెన్స్ అనేది మనకి నోటీసబుల్గా ఉంది అని చెప్పేటప్పుడు వి యూస్ పర్వేజివ్. దాంట్లో మనకి ప్రివాలెంట్ అనే వర్డ్ యూబిక్విటస్, విచ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, ఎవ్రీ పార్ట్. సో దీస్ టూ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వీటిని మీరు నోట్ చేసుకోండి. ప్రివాలెంట్ అన్నా, పెర్వేజివ్ అన్నా, ఓకే, యూబిక్విటస్ అన్నా. సో ఆల్ మీన్ ద సేమ్, ఆల్ ఆర్ అడ్జెక్టివ్స్. క్లియర్? నెక్స్ట్ ఫిలిప్. ఓకే, ఇది నౌన్గా వాడతామమ్మా, పాజిటివ్ నౌన్ ఇది. ఇది మీకు గుర్తుంచుకోవాలి. ఫిలిప్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక ఊపునివ్వడం, మీకు ఒక స్టిమ్యులేషన్ ఇవ్వడం, మీకు ఒక ఎనర్జీని ఇవ్వడం, మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. మీరు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మీరు మరింత ఉత్సాహంగా పని చేసే విధంగా మిమ్మల్ని ఒక ప్రోత్సాహకంగా కానీ, ఇన్సెంటివ్ లాగా కానీ, ఎంకరేజ్మెంట్ లాగా కానీ ఉండడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ స్టిమ్యులస్. ఫిలిప్. స్టిమ్యులస్, బూస్ట్, ఇంపెటస్, స్పర్. ఓకే, ఇవన్నీ మనకి నౌన్స్గా మనం వాడచ్చు. సంథింగ్ విచ్ యాక్ట్స్ యాజ్ స్టిమ్యులస్ ఆర్ బూస్ట్ టు ఎన్ యాక్టివిటీ. The halving of car tax would provide a fillip to sales. సో కార్ ట్యాక్స్ అనేది ఒక్కసారిగా హాఫ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒక బూస్ట్ వస్తుంది, సేల్స్ అంటే మరింత పెరగడానికి అదొక బూస్ట్ని ఇస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. హావింగ్ ఆఫ్ కార్ ట్యాక్స్, కార్ ట్యాక్స్ని అమాంతంగా హాఫ్ రేట్కి రెడ్యూస్ చేయడం వల్ల అని చెప్తున్నాడు. రైట్? బూస్ట్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫార్మిదబుల్. ఫార్మిదబుల్ అనేది యాడ్జెక్టివ్ అమ్మ, ఏబిఎల్ఈ ఉంది కదా, సో ఇట్ మీన్స్ ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. అయితే ఫార్మిదబుల్ పొజిషన్ అంటే మిమ్మల్ని డామినేట్ చేసే విధంగా ఉంది అన్నట్టుగా అర్థం. ఫార్మిదబుల్ అంటే మీరు దాన్ని, అంటే మీ స్వరాన్ని పెంచలేరు, సో మిమ్మల్ని డామినేట్ చేసే విధంగా, భయపెట్టే విధంగా. ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ యూ కాల్ ఇట్ యాజ్ ఫార్మిదబుల్. ఫార్మిదబుల్ ఇంటెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? అతన్ని మీరు క్వశ్చన్ చేయలేరు, అంటే మీకన్నా చాలా ఎత్తులో ఉంటాడు, పవర్ పరంగా కావచ్చు, ఓకే, తెలివితేటల పరంగా కావచ్చు. మీరు అతన్ని ఎదుర్కోవాలంటే చాలా భయపడాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఫార్మిదబుల్ అనే పదాన్ని వాడతాం. సో హీ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ సో దట్ యూ కెనాట్ క్వశ్చన్ హిస్ అథారిటీ. సో అంత పొజిషన్లో ఉండడం, మనల్ని భయపెట్టే విధంగా, ఫ్రైటన్ చేసే విధంగా. ఫ్రైటన్ అంటారు చూసారా, ఫ్రైటనింగ్ అన్నా, ఇంటిమిడేటింగ్ అన్నా. ఇంటిమిడేట్ అంటే వాట్ యు నో, ఇంటిమిడేట్ అంటే మిమ్మల్ని థ్రెటన్ చేసే విధంగా అనే మీనింగ్ వస్తుంది. కాజింగ్ యూ టు హ్యావ్ ఫియర్ ఆర్ రెస్పెక్ట్ ఫర్ సంథింగ్. సో వారి మీద రెస్పెక్ట్ అయినా ఉండుండొచ్చు, భయమైనా ఉండుండొచ్చు. ఎందుకంటే బికాస్ ద అదర్ పర్సన్ ఈజ్ లార్జ్, పవర్ఫుల్ ఆర్ డిఫికల్ట్. సో మనకన్నా బాగా పవర్ఫుల్ ఉన్నా, ఓకే, అలానే చాలా పెద్ద వ్యక్తి అయినా కూడా మనకి ఏంటంటే రెస్పెక్ట్ వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు, మనం అప్రోచ్ అవ్వలేము అంత ఈజీగా. దట్ ఈస్ కాల్డ్ అ ఫార్మిదబుల్ పొజిషన్. ఓకే, మనకు అందనంత ఎత్తు, దట్ ఈస్ ఫార్మిదబుల్. రైట్? నెక్స్ట్ మూడ్. మూడ్ అంటే కట్టేయడం. ఓకే, జనరల్గా మూడ్ అంటే అర్థం ఏంటంటే కట్టేయడం. అది కూడా ఎస్పెషల్లీ ఒక బోట్ని మనం ఒక తాడు కేసి కట్టి, అంటే అది ఎక్కడకుండా కదలకుండా ఉండడానికి బోట్ని ఏదైతే కడతారో ఒడ్డుకి, అది అలా ఉండడానికి, దట్ ఈస్ కాల్డ్ యువర్ మూడ్. MOORED వర్బ్గా వాడాడు కదా. సో అది V1, V2, V3 ఫార్మాట్లో ఉంది కదా. సో దిస్ ఈజ్ అ వర్బ్. ఓకే, సో యాంకర్ అని చెప్పచ్చు, సెక్యూర్ అనొచ్చు, టైఅప్. సో దాన్ని కంప్లీట్గా కట్టేసేయడం. యాంకర్ అని కూడా వాడతాం కదా. యాంకర్ అనేది బేసిక్గా దేనికైతే ఆ తాడుని కట్టి, అది ఇలా ఉంటుంది కదా, అది ఒక దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఫిక్స్ అయిన తర్వాత దానికి తాడుని కట్టి పడవ ఎటు కూడా కదలకుండా పెడతారు. దట్ ఈస్ యువర్ యాంకర్.
సో టు మేక్ అ బోట్ నాట్ టు మూవ్, ఇట్ స్టేజ్ ఇన్ ద సేమ్ ప్లేస్. సో ఒకే ప్లేస్లో కదలకుండా ఉండడానికి మనం టై చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ మోడ్. నెక్స్ట్ టౌట్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. టౌట్ని మనం వర్బ్గా వాడతాం అమ్మా. ఓకే, వర్బ్గా వాడతాం. టౌట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ వర్బ్. ఓకే, అంటే బాగా ప్రచారంలో ఉండడం. టౌటెడ్ అంటే బ్రాండ్, దాన్ని ప్రమోట్ చేయడం అని కానీ. ఓకే, ఒకసారి మీరు దాన్ని యూసేజ్ని కానీ గమనిస్తే, హీఈస్ బీయింగ్ వైడ్లీ టౌటెడ్ యాజ్ ద నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ. సో బాగా ప్రచారంలో ఉంది అని అర్థం. వైడ్లీ టౌటెడ్ అంటే విపరీతమైనటువంటి ప్రచారం ఉంది. ఏమని? అతను కాబోయే లీడరు, కాబోయే ప్రతినిధి, ఈ పార్టీకి సంబంధించినటువంటి నెక్స్ట్ లీడర్ అతనే అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఓకే, జోరుగా ప్రచారం జరుగుతుంది అంటారు చూసారా, దాన్ని మనం టౌటెడ్ అంటాం. లార్డ్, ప్రైజ్, బూస్ట్ అంటే కొంచెం దగ్గరగా ఉండే వర్డ్స్ అవి. యాక్చువల్గా అది పర్ఫెక్ట్ వర్డ్ టౌటెడ్. టు అడ్వర్టైజ్ అంటే అందరిలో ప్రమోట్ చేయటం, ఓకే, ప్రచారం కల్పించడం అనే సెన్స్లో మనం వాడతాం. టాక్ అబౌట్ ఆర్ ప్రైజ్ సంథింగ్ ఆర్ సమ్వన్ రిపీటెడ్లీ, పదే పదే ఆయన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం. ఎస్పెషల్లీ యాజ్ అ వే ఆఫ్ ఎన్కరేజింగ్ పీపుల్ టు లైక్, యాక్సెప్ట్ ఆర్ బై సంథింగ్, అంటే మీరు కొనే విధంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఓకే, ప్రొజెక్షన్స్, కొన్ని పేపర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి పేపర్స్, న్యూస్ పేపర్స్ కూడా అట్లానే కదా, ఒక ఇన్ఫర్మేషన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. మాటికి చెప్పడం వల్ల అదే నిజమని మనం ఫీల్ అయ్యి మనం ఒక స్టాండ్కి తీసుకునే విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ టౌట్. సో సంథింగ్ హ్యాస్ బీన్ టౌటెడ్ మీన్స్ సంథింగ్ హ్యాస్ బీన్ బాగా అడ్వర్టైజ్డ్, ప్రమోటెడ్ అనే మీనింగ్లో వస్తుంది. ఓకే, పదే రిపీటెడ్గా ప్రమోట్ చేయడం. నెక్స్ట్ అల్బేట్. అల్బేట్ అనేది ప్రిపోజిషన్ అమ్మా. ఓకే, అల్బేట్ మీన్స్ ఆల్దో అనే మీనింగ్ వస్తుంది, దో అనే మీనింగ్ వస్తుంది. ఆల్దో అని కానీ, డిస్పైట్ అని కానీ, ఇవన్నీ కూడా ఓకే అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. హీ వాజ్ మేకింగ్ ప్రోగ్రెస్ అల్బేట్ రెదర్ స్లోలీ, కానీ అయినప్పటికీ అని అంటాం కదా. సో ఆ కాంటెక్స్ట్లో మనకి అల్బేట్ అనే పదాన్ని మనం వాడతాం. అది జనరల్గా ప్రిపోజిషన్స్ లాగా యాక్ట్ అవుతుంది. నాట్ విత్ స్టాండింగ్, సో దిస్ మీన్స్ డిస్పైట్. నాట్ విత్ స్టాండింగ్ అన్నా, డిస్పైట్ అన్నా, వెరాజ్ అన్నా, ఓకే, దెర్ ఈజ్ ఎ కాంట్రాస్ట్. ఓకే, సమ్ కాంట్రాస్ట్ని ఇండికేట్ చేయడానికి మనం వాడతాం. దట్ ఈజ్ యువర్ ప్రిపోజిషన్ అల్బేట్. నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి. ఇది మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్. సో ఈరోజు అసైన్మెంట్ ఆఫ్ ద డేగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి వీడియోని పాజ్ చేయండి, జాగ్రత్తగా క్వశ్చన్ని ఇంకొంచెం జూమ్ చేయమంటారా? గో త్రూ ద క్వశ్చన్ అండ్ ప్లీజ్ ట్రై టు ఓకే కమెంట్ సెక్షన్లో వీటికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏమున్నాయో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. క్లియర్? రైట్, ఐ నీడ్ సమ్ ఆన్సర్స్. ఓకే, ఇందులో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని ఎలా చేంజ్ చేయొచ్చు, ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎర్రర్స్ అండ్ హౌ డూ యూ చేంజ్ ఇట్. సో దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే వీడియోని చాలా మీ తెలియని ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.